హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోల్లో హరిహర వీరమల్లు ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టిన విషయం మాట్లాడుకున్నాం. నాకు ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, హరిహర వీరమల్లు ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడానికి కారణం ఏంటి అనే ఒక ఆలోచన వచ్చింది. కారణం ఏమైంటుందని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? మహా అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ అనో, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ అనో, లేకపోతే ట్రైలర్ బాగుండడం వల్ల, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. అవన్నీ కరెక్టే, కానీ నాకు అనిపించిన మెయిన్ రీజన్ ఒకటే. ఇందులో మెయిన్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటి? హిందూ మతం గురించి, హిందువులకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన స్టోరీ. హిందువుల్ని అనగదొక్కే వాళ్ళని ఎదిరించే వీరుడి కథ. అంటే హిందూ మతం గురించి చెప్పిన ఈ ట్రైలర్ ఏదైతే ఉందో, హిందూ మతం గురించి వచ్చిన ఈ ట్రైలర్ ఏదైతే ఉందో, అది అంతగా కనెక్ట్ అయిందంటే మన హిందువుల్లో ఉండే ఆ కసి, ఆ కోపం ఎలాంటిది అర్థమవుతుంది. పైగా కోహినూర్ డైమండ్ అనేది యూనివర్సల్ సబ్జెక్టు. ఔరంగజేబ్ మీద ఇప్పుడున్న నెగిటివిటీ అంతా ఇంత కాదు. మన చరిత్రలో తప్పుడు కథనాలు రాసి మనల్ని మభ్యపెట్టారు. కానీ చావా సినిమా వచ్చిన తర్వాత నుంచి ఔరంగజేబు నిజస్వరూపం బయటకు వచ్చింది. సో అదొక అడ్వాంటేజు. ముఖ్యంగా సనాతన ధర్మం తాలూకు పవర్ ఏంటో ఈ సినిమా ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడంలో అర్థమైంది. సో ఇదన్నమాట నాకు అనిపించింది. థ్యాంక్ యూ.